0 వికెట్‌తో 28 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్. రెండవ రోజు ఆట ప్రారంభించిన ఆస్ట్రేలియా జట్టు ఆదిలోనే వికెట్లను కోల్పోయింది. ఓపెనర్లను జస్ప్రీత్ బుమ్రా అవుట్ చేశాడు. 16వ ఓవర్లో మొదటి బంతికి ఉస్మాన్ ఖవాజాను 21 పరుగుల వద్ద అవుట్ చేశాడు. తన తర్వాతి ఓవర్లోనే మరో ఓపెనర్ మెక్స్వీనెను 9 పరుగుల వద్ద జస్ప్రీత్ బుమ్రా అవుట్ చేశాడు. తర్వాత లబుషేన్ను 12 పరుగుల వద్ద నితీష్ కుమార్ రెడ్డి అవుట్ చేశాడు. అయితే ఆ తర్వాత బ్యాటింగ్కి వచ్చిన ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్లు కలిసి 241 పరుగుల భారీ పార్ట్నర్షిప్ను నెలకొల్పారు. అయితే ఆస్ట్రేలియా జట్టు 7 వికెట్ల నష్టానికి 405 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్లు సెంచరీలు సాధించారు. అయితే ఈ మ్యాచ్లో జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఘనత సాధించాడు. విదేశాల్లో టెస్టు ఫార్మాట్లో అత్యధిక సార్లు 5 వికెట్లు పడగొట్టిన ఘనతను అందుకున్న భారత ఫాస్ట్ బౌలర్గా చరిత్రకెక్కాడు. అంతకుముందు ఈ రికార్డును కపిల్ దేవ్తో సమానంగా ఉండేది. కపిల్ దేవ్ విదేశాల్లో 10 సార్లు 5 వికెట్లు సాధించగా జస్ప్రీత్ బుమ్రా 11 సార్లు పడగొట్టాడు. ఓవరాల్గా టెస్టుల్లో ఓ ఇన్నింగ్స్లో బుమ్రా 5 వికెట్లు తీయడం ఇది 12వసారి. ఈ సిరీస్లో రెండోసారి పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులోనూ బుమ్రా 5 వికెట్లు తీశాడు.